తెలుగు ఏఐ వార్తలకు స్వాగతం. ఈ రోజు యొక్క ఏఐ న్యూస్ అప్డేట్స్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది, ఎన్విడియా దేశానికి దాని అత్యంత ఆధునిక ఏఐ చిప్లలో 2,60,000 కంటే ఎక్కువను సరఫరా చేస్తుందని. హైదరాబాద్లో ఇలాంటి మౌలిక వసతుల అభివృద్ధి గ్లోబల్ స్థాయిలో ప్రమాణాలను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. భారతీయ ఏఐ టెక్ కంపెనీలకు ఇది మరింత పోటీని తెచ్చిపెట్టినప్పటికీ, అదే సమయంలో మరిన్ని అవకాశాలను కూడా అందిస్తుంది. దీని ప్రాధాన్యమేమిటంటే, ఇది ఏఐ హార్డ్వేర్ మార్కెట్ను మరింత పోటీభరితమైన రంగంగా మార్చుతోంది. ఇక ఇది కేవలం ఎవరి మోడల్ ఉత్తమం అనే ప్రశ్న మాత్రమే కాదు, ఆ మోడల్ను నడపడానికి లేదా సేవ చేయడానికి ఎవరి చిప్లు ఉత్తమం అనే అంశం కూడా అంతే కీలకం. వినియోగదారులు మరియు భారత కంపెనీలకు ఉన్న ప్రభావం. ఇది భారతదేశంలోని కంపెనీలకు ఏఐ వర్క్లోడ్స్ నడపడానికి మరిన్ని ఎంపికలు మరియు కాబోలు తక్కువ ఖర్చు అందించవచ్చు. అదేవిధంగా టెక్ పెట్టుబడులు ఏ దిశగా ప్రవహిస్తాయో దానిలో కూడా మార్పులు రావచ్చు. ఇది ఏఐ బబుల్ పై ఉన్న ఆందోళనలను చూపిస్తుంది, అంటే అధిక అంచనాలు మరియు వాస్తవ ఆదాయం లాభాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని. వ్యాపార మూలాధారాలను చూపించలేని కంపెనీలు తమ విలువను తిరిగి అంచనా వేయబడే ప్రమాదంలో ఉంటాయి. భారతీయ ఏఐ స్టార్టప్లు మరియు పబ్లిక్ కంపెనీలు కూడా హైప్ కొంతకాలం ఆసక్తిని పెంచగలదు, కానీ దీర్ఘకాలంలో ప్రాధాన్యం కలిగేది స్థిరమైన వ్యాపార నమూనాలకే. ఎన్విడియా మరియు శాంసంగ్ కలిసి ఒక భారీ స్థాయి ఏఐ ఫ్యాక్టరీ నిర్మించేందుకు సంయుక్త కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఈ ప్రాజెక్ట్లో శాంసంగ్ యొక్క సెమీకండక్టర్ తయారీ నైపుణ్యం మరియు ఎన్విడియా యొక్క ఏఐ కంప్యూటింగ్ ప్లాట్ఫారంలు సమ్మిళితమవుతాయి. ఇది గ్లోబల్ ఏఐ మౌలిక వసతుల పోటీలో ఒక ప్రధాన అడుగు. భారీ కంప్యూట్ సామర్థ్యాన్ని నిర్మించడం ఏఐ వ్యూహంలో ఒక కీలక భాగం. ఆదాయ నివేదికలపై దృష్టి ఉంచండి. నిజంగా ఎంత ఆదాయం ఏఐ ద్వారా వస్తోంది, అలాగే ఆ కంపెనీ యొక్క ఏఐ సామర్థ్యం వాస్తవంగా ఇతరుల కంటే భిన్నంగా ఉందా అనే విషయాలను పరిశీలించండి. దీని ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇది ఏఐ హార్డ్వేర్ ఎంత వ్యూహాత్మకంగా మారుతోందో సూచిస్తుంది. ఇది కేవలం సాఫ్ట్వేర్ మోడళ్ల గురించి మాత్రమే కాదు, ఎవరికి ప్రాథమిక చిప్స్ మరియు మౌలిక వసతులపై ప్రాప్యత ఉందో కూడా కీలకం.